జ్యోతిష పండితులు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం చెప్తూ ఉంటారు. మనం రోజువారీ వినే విషయాలు కాకుండా వాళ్ళు ఇంకెక్కడిదో కొత్తగా విచిత్రంగా అనిపించేలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్పగానే చాలామంది నమ్ముతారు, ఫాలో అవుతారు. వాళ్ళు చెప్పిన పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. కొంతమంది అస్సలు నమ్మరు. వాళ్ళు హేతువారు. వాళ్ళు జ్యోతిష పండితులు చెప్పిన ప్రతి దాన్ని ఖండిస్తూనే ఉంటారు. ఇట్లా భిన్నమైన వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఒక టాపిక్ మీద నేను ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించినప్పుడు అసలు ఈ జ్యోతిష పండితులు చెప్పిన దాంట్లో ఏది కరెక్టు, అది నిజమా కాదా అనే ఒక ఎనాలిసిస్ చేశాను. విషయం ఏంటంటే, ఇంట్లో 4 రకాల సంకేతాలు కనిపిస్తే ఆ శకునాలు 4 రకాల శకునాలు కనిపిస్తే ఆ ఇంటికి దరిద్రం పట్టినట్లే అనేది ఇక్కడ పాయింట్. ఇది శకునాలు అనే పదం వాడడం వల్ల ఇందులో మతపరమైన అంశాన్ని లింక్ పెట్టినట్లయింది. అట్లా కాకుండా ఇంట్లో 4 రకాల పరిస్థితులు కనిపిస్తే అని చెప్పి ఉంటే అది హేతువాదులు దాన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ జ్యోతిష పండితులు 4 రకాల శకునాలు అని చెప్పడం వల్ల హేతువాదులకు అది నచ్చని పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే శకునం అనేది మతపరమైన పదం, అక్కడే ఈ తేడా వస్తుంది. సరే, వాళ్ళు చెప్పినట్లు ఆ 4 శకునాలనే మనం లెక్కలోకి తీసుకుంటే శకునం 1 ఏంటంటే, ఇంటి దగ్గర పెంచుకునే తులసి మొక్క పాడైపోయినా చనిపోయినా అది ఒక సంకేతం, అది ఒక శకునం అని వాళ్ళు అంటున్నారు. నెంబర్ 2 ఏంటంటే బంగారం పోవడం, ఇంట్లో ఉండే బంగారం పోవడం. అది దొంగతనం జరగవచ్చు, లేకపోతే జారిపోవచ్చు, ఎక్కడైనా మర్చిపోయి ఇంకా ఎటు కనిపించకుండా పోవచ్చు. ఎట్లాగైతేనే బంగారం పోవడం, ఇది సెకండ్ శకునం. 3వ శకునం నెయ్యి జారి కింద పడిపోవడం. అది మనం ఒక చేతి నుంచి ఇంకొకరికి ఇస్తున్నప్పుడు పడిపోవచ్చు, లేదా ఇంట్లో ఆ నెయ్యి డబ్బా పట్టుకున్నప్పుడు గవుక్కుని జారి పడిపోవచ్చు. ఏ కారణం అయితేనే నెయ్యి కింద పడిపోవడం అనేది 3వ శకునం. 4వ శకునం దేవుడి దగ్గర వెలిగించే హారతి దీపం ఏదైనా సరే, సంథింగ్ దేవుడి దగ్గర వెలిగించేది ఏదైనా, అది ఆ దీపం లాంటిది ఆరిపోవడం. అంటే మామూలుగా అయితే అది పూర్తి అయిపోయిన తర్వాత కొండెక్కడం అంటారు, అది వేరే. ఇది వెలిగించిన తర్వాత గబుక్కున ఆరిపోవడం. ఈ 4 సంకేతాలని 4 శకునాలుగా చెబుతూ ఇవి ఇంట్లో కనిపిస్తే ఆ ఇంటికి దరిద్రం పట్టినట్లే అని జ్యోతిష శాస్త్రంలో కొందరు పండితులు చెబుతున్నారు. దీన్ని మనం నమ్మాలా వద్దా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. మనం ఇందులో నమ్మాలా వద్దా, అది హేతువాదమా, హిందూ మతమా, మతపరమైందా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దీంట్లో సైంటిఫిక్ కోణం ఏముంది అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, తులసి మొక్క చనిపోవడం. జనరల్గా తులసి మొక్క ఎలాంటి సందర్భాల్లో చనిపోతుంది? మనం నీళ్లు సరిగ్గా పోయకపోతే చనిపోతుంది, ఎండ సరిగ్గా తగలకపోయినా చనిపోతుంది, అతిగా నీరు పోసినా వేళ్ళు కుళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది, లేదా ఏదైనా తెగులు లాంటిది వచ్చినా అప్పుడు కూడా చనిపోవచ్చు. ఇట్లాంటి కారణాలతో తులసి మొక్క చనిపోతే దీనికి కారణం ఎవరవుతారు? తులసి మొక్కను పెంచేవాళ్ళే అవుతారు. ఎందుకంటే దాన్ని చనిపోకుండా మొక్కను జాగ్రత్తగా కాపాడుకొని దానికి ఏదైనా సమస్య వస్తే ఆ ఎరువులు ఏమైనా వేయాల్సి వస్తే ఎరువులు వేయడం, ఏదైనా వ్యాధులు వస్తే మందులు వేయడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? దాన్ని పెంచేవాళ్ళదే. అంటే వాళ్ళు దాన్ని నిర్లక్ష్యంగా చేస్తే అది చనిపోతుంది. సో శకునం 1 అనేది నిర్లక్ష్యం ఉంటే దరిద్రం పట్టినట్లే అనేది అనుకోవచ్చు. పాయింట్ 2
ఏంటంటే బంగారు వస్తువు. బంగారం అనేది మనందరికీ చాలా ముఖ్యమైనది. చిన్న బంగారం ముక్క కూడా దాని ధర వేలల్లో ఉంటుంది. ఈ రోజుల్లో బంగారం ధర చాలా బాగా పెరుగుతూ ఉంది. సో బంగారం అనేది విలువైనది. అది కనుక పోయిందంటే దానికి కారణం ఏంటి? మళ్ళీ నిర్లక్ష్యమే. సింపుల్. నిర్లక్ష్యంగా ఉంటేనే కదా పోతుంది. లేకపోతే ఎక్కడ పెట్టిన బంగారం దాని అంతా అది గాలికి ఎగిరిపోదు కదా. మనం అసలు చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. సో మన నిర్లక్ష్యమే బంగారం పోయినట్లు లెక్క. అది కూడా దరిద్రానికి సంకేతం. ఎందుకంటే మనం నిర్లక్ష్యం ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటి చెడు జరుగుతూ ఉంటాయి అని అనుకోవచ్చు. మూడో పాయింట్ నెయ్యి. నెయ్యి కూడా ఈ రోజుల్లో చాలా రేటు పెరిగింది. కేజీ 1000 రూపాయల దాకా ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది హై క్వాలిటీ అయితే. సో నెయ్యి కింద పడిపోయినా, ఎక్కడైనా పడిపోయినా, జారిపోయినా, ఏం జరిగినా మన నిర్లక్ష్యమే. నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం ఉంటే నెయ్యి కూడా కింద పడిపోద్ది. దానివల్ల నష్టం ఎవరికి? మనకే. ఇక చివరికి 4వది దీపం ఆరిపోవడం. మనం దేవుడికి ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటాం. అట్లాంటి సమయంలో ఆ దీపానికి ఎంతో వాల్యూ ఇస్తాం. దీపం వెలుగుతూ ఉంటే అది ఒక మంచి సందర్భంలా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దీపం ఆరిపోయిందంటే మళ్ళీ నిర్లక్ష్యమే. ఆ దీపం ఆరిపోకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వెలిగించే వాళ్ళకి, పూజ చేసుకునే వాళ్ళకి. సో ఇక్కడ జ్యోతిష్య శాస్త్రవేత్తలు, జ్యోతిష్య పండితులు చెప్పిన 4 పాయింట్లు కూడా నిర్లక్ష్యం వద్దు అని చెప్తున్నాయి. ఏ ఇంట్లో అయితే నిర్లక్ష్యం ఉంటుందో ఆ ఇంట్లో పరిస్థితులన్నీ నెగిటివ్గా మారి ఏది మంచిగా జరగదు, అన్నీ చెడుగా మారి నష్టం కలుగుతూ ఉంటుంది అనేది జ్యోతిష పండితులు చెప్తున్న ఈ 4 శకునాల అంశం. దీన్ని వాళ్ళు ఇలా సైంటిఫిక్ కోణంలో చెప్తే ఎవరైనా హేతువాదులు కూడా కరెక్టే, అట్లా జరగకూడదు, నిర్లక్ష్యం అనేది ఇళ్లలో మంచిది కాదు, ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండకూడదు అని ఒప్పుకుంటారు వాళ్ళు కూడా. కానీ జ్యోతిష పండితులు దానికి శకునం అనే పేరు పెట్టడం వల్ల అది ఒక మతపరమైన అంశంగా మారి ఇట్లా మతాన్ని అంగీకరించే వాళ్ళంతా ఒక వర్గం, మతాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా మరో వర్గం, ఇలా మారిపోయి 2 అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనం ఏదైనా అంశం ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే దీన్ని ఖండించేయాలి అని కానీ, లేదా వెంటనే దీన్ని ఆమోదించేయాలి అని కానీ కాకుండా అసలు వాళ్ళు దాని వెనక ఏ ఉద్దేశంతో ఈ అంశాన్ని చెప్పారు, ఇందులో నిజం ఉందా, ఎంతవరకు ఉంది, ఇది మనం పాటించాలా వద్దా, ఇవన్నీ కూడా మనం ఒక జాగ్రత్తగా ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించుకుంటూ వెళ్తే అల్టిమేట్గా వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు అనేది మనకు తెలుస్తుంది. ఆ ఉద్దేశం ఆధారంగా మనం దాన్ని పాటించాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 శకునాలు అనేది కూడా 4 పరిస్థితులు అని అనుకుంటే దాన్ని నిర్లక్ష్యం అనేది మంచిది కాదు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే ఇంట్లో మిగతా పరిస్థితులు, అన్ని పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. అట్లా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమవుతుంది? 1 by 1 ఒక్కొక్కటి నష్టాలు జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకి ఈ నిర్లక్ష్యం అనేది అనేక విధాలుగా పరిస్థితులన్నీ ఇబ్బందులకరం పెరుగుతూ ఉంటాయి. సో అల్టిమేట్గా నష్టపోయేది మనమే. సో జ్యోతిష్య పండితులు చెప్పారా, ఇంకొకరు చెప్పారా అనేది కాకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో సైంటిఫిక్ కోణం ఏదైనా ఉందా అనేది చూసుకొని అది మంచి విషయం అయితే మనం తీసుకోవచ్చు. మంచి విషయం కాదు, ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చెప్తున్న ఉద్దేశం అని అనిపిస్తే దాన్ని మనం వదిలేసుకోవచ్చు. ఇట్లా ఎవరి యాంగిల్ వాళ్ళు ఆలోచించుకోవచ్చు. సో ఇది మ్యాటర్. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకే.